ఎలా చేశారు అన్నారు. అవును. రూపానందరెడ్డి అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు, నన్ను కోవటిని చూసి సృష్టించడానికి అన్ని చేశాడు. లాస్ట్కి నాకు తెలిసి ఒక చిన్న స్థాయి ఎంప్లాయీగా ఉండి ఒక కన్సల్టింగ్ లాగా చేసుకొని ఒక రియల్ టైం బ్రోకర్ అంటారు కదా, నేను అనొచ్చలేదు కానీ బ్రోకర్ అంటే దానికి బ్రోకర్ అనే వర్డ్ కూడా చాలా చిన్నదేమో. మహాన్యూస్ వంశీ గురించి చెప్తున్నాను. మహాన్యూస్ వంశీని నేను ఢిల్లీలో కలిశాను. ఓకే. తర్వాత వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. పెద్దోడు కాబట్టి ఏజ్లో ఏమన్నా ఏంటన్నా పరిస్థితి ఎలా జరిగిందన్న ఇదంతా అని అడిగాను. నాదేముంది, నన్ను ఇట్లా రూపానందరెడ్డి వచ్చి కలిశాడు, ఆయన డబ్బులు ఆఫర్ చేశాడు, డబ్బులు తీసుకున్నాను, కానీ పెద్ద అమౌంటే ఆఫర్ చేశాడు, కానీ ఇవన్నీ ఏమన్నా నేను ఇవన్నీ వేయలేనండి, ప్రూఫ్స్ లేవు, కొంతవరకు నేను వేయగలను అని చెప్పి ఏదో వీడియోస్ నేను జగన్ గారిని కలిసినప్పుడు, లేకపోతే కేటీఆర్ గారిని కలిసినప్పుడు, లేకపోతే సబితా రెడ్డి గారిని కలిసినప్పుడు, ఇంకొకరిని కలిసినప్పుడు ఒక సీఎం స్థాయి వ్యక్తులని వాళ్ళ గురించి ఒక 2 మాటలు మాట్లాడాలి. నన్ను రిసీవ్ చేసుకునేది నేను చూస్తాను, వ్యక్తిగతంగా నేను మాట్లాడను కదా. భాస్కర్ గారు మా స్టేట్కి ఏదైనా చేయండి అంటారు, డెఫినెట్లీ సార్ మేము చేస్తాము అంటాం. ఆయన సీఎం స్థాయిలో నన్ను అడిగారు, మేము ఆయన అడిగిన దానికంటే ఎక్కువ చేయాలనుకుంటున్నామండి, ఈ స్టేట్ బైఫర్కేషన్ అయినప్పుడు మనకు ప్రాపర్గా అవ్వలేదు, వీలైనంత వరకు మా సిఎస్ఆర్ ఫండ్స్ని ఖర్చు పెడతాము అని అనక నేను చేయను అంటానా? ఎట్లా అంటారు అంటారు కదా. సో అలా మాట్లాడాడు. ఎవరెవరు చెప్పారంటే కొంతమంది పేర్లు చెప్పాడు. వీళ్ళు చెప్పారు పార్టీ ఆఫీస్లో నేను వాళ్ళు అడగకుండా చేయను కదా, వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారంటే అందులో పార్టీ ఆఫీస్లో ఎవరుంటారు? మన పార్టీ ఆఫీస్లో నేను జనసేనలో అడిగాను అంటే ఎవరుంటారు మీకు తెలియదా ఏంటి? సో అడిగాను అన్నారు. చెప్పండి, ఆయన చెప్పుంటాడు మీతోటి. సో తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు అన్నాడు. నేను సరదాగా వెళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి గారు. అవును, ఆయన రాజంపేట పొడి చేసి మనం ఓడిపోయాడు, ఆయన కింద మీ అసెంబ్లీ రాజంపేట కింద. సో కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా ఆయనలో ఉన్న వ్యక్తిత్వం ఏంటంటే, నేను 6 సార్లు గెలిచాను, ఆయనలో ఉన్న గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే ఎవరన్నా వ్యక్తి వస్తే ఇమ్మీడియట్గా కాల్ చేస్తాడు, పిలిపించుకుంటాడు, మాట్లాడతాడు, అది వెయిట్ చేయించాడు, మంచి గుణం. నాకు ఇంత ముందు తనతో పరిచయాలు ఉండవు కదా. సాధారణంగా ఒక సీఎంకి ఒక ఎంప్లాయీకి ఉన్న పరిచయం ఉంటుంది కానీ పొలిటికల్గా ఉండదు కదా. సో అడిగాను, వెళ్ళిన వెంటనే నన్ను నిజంగా నా వల్లే మీకు కొద్దిగా అన్యాయం జరిగింది అని మాట్లాడాడు. ఆయన కూడా ఆనెస్ట్గా ఒప్పుకున్నాడు. కుమార్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. ఎవరు వచ్చారు అంటే రూపానందరెడ్డి ఎట్లా వచ్చేసి నాకు హెల్ప్ చేయండి అన్నాను. సో మొత్తానికైతే ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఆయన ఎక్స్ సీఎం కదా, ఎక్స్ సీఎం కాబట్టి ఆబ్వియస్లీ సెంట్రల్లో పెద్ద క్యాండిడేట్లకి లెటర్లు రాయడం, వాళ్ళతో చెప్పించడం. అమిత్ షా గారి దగ్గర కూడా పోయింది అని పోయి ఉండొచ్చు. ఎందుకంటే నాకు చెప్పిన విషయాలు కూడా అది మేమే మార్చుకున్నాం అమిత్ షా దగ్గర నుంచి, వీడెవడో కాదు మార్చిందని. రూపానందరెడ్డి వాళ్ళ వైఫ్, రూపానందరెడ్డి వీళ్ళంతా వేరే వాళ్ళతో చెప్పడంలో నాకు కొంతమంది చెప్పారు, రూపానందరెడ్డి ఒక తాటింపెట్టి నాగేంద్రే కాదు మార్చింది, అమిత్ షా వరకు వెళ్ళి మేము మార్చుకోగలిగినాం టికెట్ అని చెప్తున్నారు. అంటే అమిత్ షా గారి నుంచి ఆయన బీజేపీ ఇక్కడ కూటమిలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి, బీజేపీ పెద్దన్న కాబట్టి, ఎక్స్ సీఎం గారు ఆయన మీ ఎంపీ క్యాండిడేట్ కాబట్టి ఆయనకి అమిత్ షా గారికి. ఇప్పుడు సహజంగా ఏం చేస్తుంది అంటే ఏ నియోజకవర్గంలో అయినా ఒక ఎంపీ క్యాండిడేట్ కి కొన్ని వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే 7 మంది ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు ఉంటేనే కదా ఆయన గెలిచేది, ఆయన గెలవగలడు. ఆర్థిక లావాదేవీలు ఉంటాయి, వెసులుబాట్లు ఉంటాయి, అన్ని ఉంటాయి కాబట్టి ఆయనకి ఆ వెసులుబాటు ఉంటుంది. అందులో భాగంగా ఆయన నేను కలిసాను ఆయన ఒక ప్రెస్ మీట్ లో కూడా. నేను ఆయన నన్ను మాట్లాడమంటే కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడాను. నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ కి అనౌన్స్ అయిన వాళ్ళందరం కూర్చొని మాట్లాడాం. నా గురించి ఆయనకు అవగాహన ఉంది. ఆయన అన్నారు కూడా, మీ గురించి ఏంటి ఇలా వస్తుంది రూపానందరెడ్డి అంటే, ఆయనతో మేము అంతా కలిసి పనిచేయాలన్నా మాకేమి మనస్పర్ధలు ఏం లేవు, ఆయనకు ఒక ఆశ ఉంటుంది కదా, తన మనిషి అయితే తనకి కంఫర్ట్గా ఉంటుంది, రేపు ఉదయాన్నే అంతను అనుకునేటి 100% చేసుకోగలడు. ఇప్పుడు నా దగ్గరికి ఏదైనా ఒక సమస్య వచ్చింది, రీసెంట్గా మాదిగ కమ్యూనిటీని అని చెప్పి బాగా తిడుతూ వాళ్ళని పెద్దవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని ఎట్లంటే అట్లా మాట్లాడారు. అదే నేను ఉన్నాను అనుకోండి, అంత ఈజీగా రూపానందరెడ్డి వచ్చి నన్ను కన్విన్స్ చేసి వాళ్ళ చెట్లంతా కొట్టేయండి అని అనగలడా? అనలేడు కదా. సో ఒక చిన్న నాతో పాటు ఉన్నటువంటి కొంతమంది మిత్రులు ఉన్నారు, విశ్వ అని వాళ్ళని కొట్టారు. వాళ్ళ జీవితంలో జనసేన బలిజ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పటి నుంచో పాపం పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు, చదువుకున్న వాళ్ళు,